వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుంది, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. నిజ జీవితంలో అనుభూతి చెందలేనివి కొన్ని ఇందులో సాధ్యపడతాయి. మనిషితో మనిషి మాట్లాడకుండా ఉండడం ఇది వరకు కష్టం, కానీ ఇప్పుడు చాలా సులభం. వీటన్నిటికీ కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ప్రపంచాన్ని పరోక్షంగా పాలిస్తున్న ఏఐ మానవ జాతికి ఒక వరమని కొందరు ఆనందిస్తుంటే, కాదు, అది ఆర్థిక వ్యవస్థల్ని కుప్పకూల్చే మారణాయుధంగా మారుతోందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనిపై తాజాగా సిటీని రీసెర్చ్ రిలీజ్ చేసిన 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ రిపోర్ట్ ప్రపంచ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జేమ్స్ వాన్ గీలెన్ అలాప్ షా రూపొందించిన ఇది ఏఐ విప్లవం కారణంగా 2028 నాటికి ప్రపంచం ఎదుర్కోబోయే భయంకరమైన ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరించింది. లక్షల్లో ఉద్యోగాలు మాయం అవటం నుంచి ఆదాయం లేక ప్రజలు ఎదుర్కొనే కష్టాల వరకు ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పింది. 2028 నాటికి ఏఐ కారణంగా కంపెనీల్లో ప్రొడక్టివిటీ, కార్పొరేట్ లాభాలు భారీగా పెరుగుతాయని రిపోర్ట్ పేర్కొంది. దీన్నే గోస్ట్ జీడీపీ అని పిలిచారు. అంటే పేపర్ల మీద చూడ్డానికి దేశం ఆర్థికంగా ఎదుగుతున్నట్లు కనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల ఆదాయం పడిపోతుందట. వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ మింగేయడం వల్ల నిరుద్యోగం 10.2% చేరుతుందని, ప్రజల దగ్గర ఖర్చు చేసేందుకు డబ్బు లేక కొనుగోలు శక్తి పడిపోతుందని రిపోర్ట్ వెల్లడించింది. రిపోర్టులో అత్యంత ఆందోళనకరమైన అంశం భారత ఐటీ రంగం. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ సంస్థలకు ఇది ఏఐ మరణ శాసనంగా మారనుందట. ఏఐ కోడింగ్ ఏజెంట్ల వల్ల కోడింగ్ ఖర్చులు, కరెంట్ బిల్లుల స్థాయికి పడిపోతుందని, దీనివల్ల తక్కువ ధరకే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అందిస్తున్న భారతీయ కంపెనీల అవసరం లేకుండా పోతుందని బాంబు పేల్చింది. 2027 నాటికి ఇండియన్ ఐటీ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్ల నుంచి ఉన్న వర్క్ కాంట్రాక్టులు రద్దయ్యే స్పీడ్ పెరుగుతుందని రిపోర్ట్ అంచనా వేసింది. సర్వీస్ సెక్టార్ పైనే చాలా దశాబ్దాలుగా ఆధారపడుతున్న ఇండియా రానున్న కాలంలో ఏఐ కారణంగా ఐటీ సేవలకు డిమాండ్ పడిపోవడం వల్ల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం ఆవిరి కావడంతో భారతదేశం విదేశీ చెల్లింపుల సంక్షోభంలో పడుతుందని సిటీని రీసెర్చ్ విశ్లేషించింది. ఏఐ కారణంగా కొత్తగా ప్రాంప్ట్ ఇంజనీర్స్ లాంటి జాబ్స్ వస్తాయి, కానీ అవి పోయిన ఉద్యోగాల్లో 1% కూడా ఉండవని నివేదిక స్పష్టం చేసింది. అంటే 1000 ఉద్యోగాలు పోతే వాటి స్థానంలో కనీసం 10 కొత్త జాబ్స్ రావడం కూడా కష్టమేనట. పైగా కొత్తగా వచ్చే ఉద్యోగాలకు జీతాలు పాత ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయని కూడా తెలిపింది. ఒక కొత్త ఉద్యోగం వస్తే డజన్ల కొద్దీ పాత ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఈ అధ్యయనం హెచ్చరించింది. అయితే ప్రస్తుతానికి ఇది ఊహాజనిత విశ్లేషణ మాత్రమేనని, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని తాము చెప్పడం లేదని క్లారిటీ ఇచ్చారు రైటర్స్. కొద్దిగా అటు ఇటుగా పరిస్థితులు చూస్తుంటే ఏఐ మాత్రం ఊహించని షాక్ వేవ్స్ ప్రపంచానికి ఇవ్వడానికి నిశ్శబ్దంగా సిద్ధమవుతుందని మాత్రం అనుకోవచ్చు.